కొండపిండి చెట్టు ఎన్నో తరాల నుండి మన జీవితంలో మమేకమై ఉండి ఈ చెట్టును కూరగా వండుకొని తినే ఆచారం మన రాష్ట్రాలలో ఈనాటికి ఉంది. అందుకే దీనిని కొన్ని ప్రాంతాలలో పిండి కూర అని, తెలగపిండి కూర అని పిలుస్తారు. ఇది దాదాపుగా ఒక సంవత్సరంలో నీటి చెమ్మ ఉండే ప్రాంతంలో 8 నుండి 10 నెలల పాటు లభ్యమవుతుంది. తరతరాల నుండి దీన్ని కూరగా వండుకొని తింటూ మూత్రపిండాలలో రోగాలను రాకుండా మన దేశ ప్రజలు తమను తామే కాపాడుకునేవారు. ఇటీవల విదేశీ శాస్త్రవేత్తలు ఈ మొక్కపై పరిశోధనలు చేసి మహర్షులు చెప్పిన అంశాలను నిర్ధారించుకొని వారు కూడా వారి వారి దేశాలలో ఈ మొక్కలను ప్రచారం చేసి ప్రతిరోజు టీ రూపంలో, కాఫీ రూపంలోనూ తాగుతున్నారు. మన దేశంలో మాత్రం మన ప్రజలు ఇంకా కళ్ళు తెరవలేదు. ఇంకా ఎన్నో విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కొండపిండి విశేషాలేంటో ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం. కొండపిండి పేర్లు: సంస్కృతంలో పాషాణభేది, శిలాగర్భజ, ఆస్మరిగ్న అని, హిందీలో పాషాణ్ భేది, హత్తాజోది అని, తెలుగులో కొండపిండి, పిండికొండ, తెలగపిండి చెట్టు అని, లాటిన్లో లాకోపోబిమ్ ఇంబ్రికాటుమ్, సలాజిన్లా ఇంబ్రికాటా. కొండపిండి రూపగణ ధర్మాలు: ఇది చేదుగా, వగరుగా ఉండి మేహశాంతిని కలిగిస్తుంది. మూత్రాన్ని ధారాళంగా స్రవింపజేస్తుంది. మూత్రబద్ధాన్ని పోగొడుతుంది. ఉబ్బు రోగాలను, ఉదరశూలాలను, వీర్య దోషాలను హరించివేస్తుంది. హృద్రోగము, అర్షమొలలు, మూత్రావయవాలలో రాళ్ళు, అతిమూత్రం, మూత్రనాళంలో పుండు, సెగరోగం, ప్లీహరోగం మొదలగు వాటిని హరించివేస్తుంది. పొత్తు కడుపును పూర్తిగా శుభ్రపరుస్తుంది. మూత్ర రోగాలకు మేలైన యోగం. కొండపిండి ఆకుపొడి, పల్లేరు సమూల చూర్ణం, దోస విత్తనాల పొడి, యాలకుల పొడి, శుద్ధి చేసిన శిలాజిత్ పొడి, సైంధవ లవణం పొడి ఇవి సమభాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూటల 2.5 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి సేవిస్తూ ఉంటే మూత్రం బిగుసుకుపోయి బొట్టు బొట్టుగా రావడం లేక పూర్తిగా బంధించబడడం వంటి సమస్యలు నివారించబడి మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రావయవాలలో రాళ్లకు: ఈనాడు కలుషితమైన ఆహారం సేవించడం వల్ల అధిక శాతం మందికి మూత్ర అవయవాలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి శస్త్రచికిత్సల ద్వారా ఆ రాళ్లను తొలగించుకుంటే మరలా అనతి కాలంలోనే రాళ్లు ఏర్పడుతున్నాయి. మాటిమాటికి ఆపరేషన్లు చేయించుకొని డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. ఈ క్రింది యోగాన్ని ఆచరించండి. కొండపిండి చెట్టు వేళ్లతో సహా తీసుకువచ్చి కడిగి ముక్కలు చేయండి. అందులో 100 గ్రాముల మోతాదుగా తీసుకొని 1/2 లీటర్ మంచినీటితో వేసి అర్ధపావు లీటర్ అనగా 4 వంతు కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోయాలి. అందులో శుద్ధి చేసిన శిలాజిత్ పొడి 2 గ్రాములు, పటిక బెల్లం పొడి 30 గ్రాములు కలిపి రోజు పరగడుపున తాగి 1 గంట వరకు మరేమీ తినకుండా ఉంటే మూత్ర అవయవాలలో ఏర్పడిన మూత్రాన్ని రాకుండా అడ్డుపడే రాళ్లు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి. మృత్యుముఖంలో ఉన్న మూత్ర రోగికి కొండపిండి సమూల చూర్ణం, చిన్న యాలకుల పొడి, శుద్ధి చేసిన కర్పూరం, శిలాజిత్ పొడి, దోరగా వేయించిన పిప్పిళ్ల పొడి సమభాగాలుగా కలిపి నిల్వ చేసుకోవాలి. 2 పూటల పూటకు 1/2 టీ స్పూన్ పొడి 1/2 గ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రం వెంటనే బయటికి వచ్చి చావుకు దగ్గరగా వెళ్ళిన రోగికి జీవించే అవకాశం కలుగుతుంది. సెగ్గడ్డలకు కొండపిండి ఆకు: శరీరం పైన వేడిగడ్డలు పుట్టి అవి గట్టిగా రాయిలాగా ఏర్పడి పగలకుండా బాధ పెడుతూ ఉంటే ఈ కొండపిండి ఆకును నలగగొట్టి నేతితో కలిపి వేడి చేసి గోరువెచ్చగా ఆ గడ్డపైన వేసి కట్టు కడుతూ ఉంటే ఆ గడ్డలు త్వరగా పక్వానికి వచ్చి పగిలిపోయి బాధ తగ్గిపోతుంది. మేహ వ్రణాలకు కొండపిండి: శరీరంలో మేహ రోగాలు ముదిరినప్పుడు చర్మం పైన మేహ పుండ్లు ఏర్పడతాయి. ఆ సందర్భంలో కొండపిండి ఆకును ఉమ్మి రాసి పుండ్లపైన అంటిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా మేహ పుండ్లు అణగిపోతాయి. కొండపిండి ఆకు గుణాలు: కొండపిండిని దొరికినంత కాలం పప్పులో వేసి గాని, విడిగా పులుసు కూరలుగా గాని, మిగిలిన దినుసులతో కలిపి కమ్మగా కూర వండుకుని తింటూ ఉండాలి. దీని వలన ఎప్పటికప్పుడు మూత్రపిండాలలో పేరుకునే చెడు పదార్థాలు మూత్రం ద్వారా బహిష్కరించబడిపోతాయి. జీవితంలో ఎప్పుడు మూత్ర అవయవాల సమస్య వీరి దరి చేరవు. కొండపిండి ఆకుతో టీ పానీయము: ఐరోపా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొండపిండి పైన ముఖ్యంగా మూత్రరోగాలను నివారించుకునే దశలో ప్రయోగాలు చేసి తమ ప్రాంతాలలో
కొండపిండి పెరగదు కాబట్టి మన దక్షిణ భారతదేశంలోనూ తమిళనాడులోని అనేక పంట భూములను కొండపిండిని విస్తారంగా పండించే ఏర్పాటు చేసుకొని వాటిని తమ దేశాలకు తీసుకుపోతున్నారు. దీని ఆకును, పువ్వును, వేళ్లను పొడిగా చేసి నిల్వ ఉంచుకొని తగినంత నీటితో ఈ పొడి కొంచెం వేసి కషాయంలాగా కాచి వడపోసి అందులో కొద్దిగా పాలు, కండ చక్కెర కలిపి టీలాగా తయారు చేసుకొని ఉదయం పూట తాగుతున్నారు. ఈ అలవాటు వల్ల ఎప్పటికప్పుడు వారి మూత్ర అవయవాలు పరిశుభ్రమై ఏ మూత్ర రోగాలు లేకుండా ఆరోగ్యవంతులవుతున్నారు. కొండపిండి తీపి పానీయం మరీ లేతగా ఉండని, మరీ ముదురుగా ఉండని మధ్య వయసులోని కొండపిండి మొక్కలను సమూలంగా తీసుకొని రావాలి. ముఖ్యంగా రోడ్డు పక్కల పెరిగిన మొక్కలు కాకుండా పంట పొలాలలో దుమ్ము ధూళి లేని చోట పెరిగి ఉన్న మొక్కలను తీసుకువచ్చి ముక్కలు చేసి కడిగి మెత్తగా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసం 1 కేజీ ఉంటే అందులో 1 కేజీ పటిక బెల్లం పొడి కలిపి పొయ్యి మీద పెట్టాలి. నిదానంగా చిన్న మంట పైన మరగబెడుతూ లేత పాకం వచ్చే వరకు ఉంచి తర్వాత దించి చల్లార్చాలి. రోజు 2 పూటల పిల్లలకైతే అర చెంచా నుండి 1 చెంచా వరకు, పెద్దలకైతే 1 చెంచా నుండి 2 చెంచాల వరకు ఈ పాకాన్ని 1 కప్పు మంచినీటితో కలిపితే తీయని పానీయంగా మారుతుంది. రోజు దీనిని సేవిస్తుంటే ఎప్పటికీ మూత్రపిండ రోగాలు లేకుండా మన కుటుంబం హాయిగా ఆనందంగా జీవించవచ్చు. కొండపిండి చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకున్నారుగా. ఈ ఆయుర్వేద చిట్కాలను ఆయుర్వేద వైద్యుని నిపుణుల సలహా మేరకు మాత్రమే వినియోగించుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.